కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. ఆలూరు నియోజకవర్గంలో సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు. కర్నూలులో కలకలం రేపిన ఫైరింగ్. వర్షాల కోసం కప్పల పెళ్లి చేసిన చిన్నారులు, వైరల్ గా మారిన వీడియోలు. తల్లికి వందనంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఫైర్. వర్షాలు కురవాలని చిన్నారులు వినూత్నంగా కప్పలకు పెళ్లి చేసిన ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా కాశీనాయ మండలంలో ఆకట్టుకుంది. గ్రామస్తులంతా కలిసి సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండిపోవడంతో వైఎస్ఆర్ కడప జిల్లా కాశీనాయ మండలం సావిశెట్టిపల్లి గ్రామంలో చిన్నారులు వినూత్నంగా కప్పలకు పెళ్లి నిర్వహించారు. పసుపు కుంకుమలతో సాంప్రదాయబద్ధంగా కప్పల వివాహం జరిపి అనంతరం ఊరేగింపుగా గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బిందెలతో నీళ్లు పోస్తూ కప్పలమ్మ తల్లికి జై జైలు అంటూ నినాదాలు చేశారు. ప్రకృతి కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పంటలు కాపాడాలని చిన్నారులు గ్రామస్తులు ప్రార్థించారు. ఈ వినూత్న కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదే అట్టా మంచిదే చెప్పులేదు సార్ వచ్చి కప్పాలమ్మ తల్లికి, కప్పాలమ్మ తల్లికి, కప్పాలమ్మ తల్లికి. ఏ పక్కన పసుపు కుంకుమ వేసినమ్మా ఇప్పుడు వీళ్ళిద్దరే కప్పాలమ్మ తల్లి, వాళ్ళిద్దరే అభిలాష్ ఆ కప్ పైకి ఎంతో కానుకేయండి వాళ్ళకు. కప్పాలమ్మ తల్లికి, కప్పాలమ్మ తల్లికి, కప్పాలమ్మ తల్లికి. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లె పట్టణంలోని 6వ వార్డు కత్తి వీధిలో ప్రజల వద్దకు ప్రతి ఇంటికి సంక్షేమం కార్యక్రమాన్ని సోమవారం టీడీపీ నేతలు రామమునిరెడ్డి, మహమ్మద్ షబీర్ ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నామ వేమకుమార్, మహమ్మద్, జబీబుల్లా, డక్కా రమేష్, కటిక నాగరాజు, తక్కిల షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, 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 నాయకత్వం. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఆమెకి ఏదైనా చెప్తా ఉండదు. తీసుకుపోతే నీకేమైంది ట్రీట్మెంట్ చేయించుకోకుండా కరెంటు వెళ్తే అలా అయితే కరెంటు ఖర్చులు వాళ్ళకి వస్తుంటాయి. ఒప్పుకుంటే లేదు పెద్దగా పోక్సీ అయిపోయింటే మీకు మంచి పథకాలు చేయాలంటే చంద్రబాబు ఉండాలి. చంద్రబాబు నాయుడు ఉండాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చలనచిత్ర డైరెక్టర్ గా నియమితులైన ప్రముఖ నటుడు సుమన్ చిత్తూరు జిల్లాలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించారు. అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య నటుడు సుమన్ కు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అభిమాన నటుడు ఆధ్యాత్మిక నట ప్రవీణ డివైన్ స్టార్ శ్రీ తర్వా సుమన్ గారు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టెలివిజన్ మరియు రంగస్థల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వంచే ఎన్నుకోబడి మొట్టమొదటిసారిగా మన కాణిపాకం శ్రీ వనసిద్ధి వినాయక స్వామి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా మేము చిత్తూరు జిల్లా ఈగౌడ్ సంఘీయులందరూ అన్నగారికి స్వాగతం తెలుపుతూ ఆయన ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ చలనచిత్ర రంగంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ వనసిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆయన ప్రజా హృదయాలలో ఎల్లప్పుడూ కూడా మంచితనంతో గూడు కొట్టుకుని అఖిలాంధ్ర ప్రేక్షకులకు అందాల నటుడుగా నిలిచినటువంటి ఏకైక నటుడు మా సుమన్ గారు. ఆయన శ్రీరామచంద్రుడిగా అన్నమయ్యగా అనేక భక్తి సినిమాల్లో నటించి ఈ మా అప్పటి శంకర్ దయాళ శర్మ అనేటువంటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి శంకర్ దయాళ శర్మ అయ్యా అన్నమయ్య చిత్రంలో శ్రీ వెంకటేశ్వరుడుగా నటించినటువంటి సుమన్ గారితో నేను సినిమా చూడాలి అనే ఉద్దేశంతో అన్నగారిని ఢిల్లీకి రప్పించుకొని అప్పటి రాష్ట్రపతి అయినటువంటి శంకర్ దయాళ శర్మ గారు అన్నతో కూడి సినిమా చూడడం గొప్ప విశేషం. ఎవరికి కూడా భవిష్యత్తులో ఇటువంటి అవకాశం ఏ ఒక్క సినీ నటుడు కూడా రాలేదు. అది ఒక్క మన సుమన్ అన్న గారికి మాత్రమే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కల్పించిన ఇదినేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నగారు ఎల్లప్పుడూ కూడా ఇక మీద కూడా సుఖ సంతోషంతో ఉండాలని, అన్న ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటూ మేము అన్నకు ఘన స్వాగతం పలుకుతూ మా చిత్తూరు జిల్లా ఈడిగాడు సందర్భంగా మేము అన్నగారికి స్వాగతం తెలుపుతున్నాం. జై హింద్. ఆకివీడు రామాలయం పైన దాఖలైన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేయడం హర్షణీయమని తురగా శ్రీరామ్ అన్నారు. జడ శ్రావణ్ కుమార్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆయన కోరారు. ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది మొత్తం హిందువులందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే జడా శ్రావణ్ కుమార్ అనే ఒక వ్యక్తి కేవలం మతపరమైన వ్యతిరేకతతోటి అక్కడ కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళ తరపున నేను క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడంతా కూడా వాళ్ళ తరపున నేను పోరాటం చేస్తానని చెప్పి హైకోర్టు ఎన్నిసార్లు కొట్టేసిన 4 సార్లు హైకోర్టులో పిటిషన్లు వేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం, ఈ రచ్చంతా చేసి హిందువులకి క్రిస్టియన్స్కి మధ్య విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలన్నిటికీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు చెక్ పెట్టేసింది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆ కేసును కొట్టేసింది. దీంతో రామాలయం ఆకివీడులో రామాలయం నిర్మాణానికి మొత్తం రూట్ అంతా క్లియర్ అయిపోయినట్టే. ఇక త్వరలోనే ఇప్పటికే ఆ శిలలన్నీ కూడా రెడీ అవుతున్నాయి. నిర్మాణానికి అవసరమైన శిలలన్నీ కూడా పక్కన రెడీ అవుతున్నాయి. సో వాటన్నిటితోటి చక్కటి దివ్యమైన భవ్యమైన రామాలయాన్ని ఆకివీడులో మనందరం చాలా చక్కగా నిర్మించుకోవచ్చు. అక్కడ ఎవరైతే కొంతమంది అక్కడ ఒక పేట అని చెప్పి ఆకివీడులో ఏదో ఒక పేట ఉంది, ఇక్కడ అందరూ కూడా క్రిస్టియన్స్ అయిపోయాం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో రామాలయాన్ని కట్టుకోవడానికి వీల్లేదన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ సుప్రీంకోర్టు కేసు కొట్టేసిన తర్వాత అయినా సరే బుద్ధి తెచ్చుకొని రామాలయానికి అడ్డుపడకుండా ఉంటే కనుక మంచిది. లేదంటే కనుక ఖచ్చితంగా కేసుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వీళ్ళందరికీ వస్తాయి. ఇప్పటికే చాలామంది జైలు పాలయ్యారు, కేసుల్లో ఇరుక్కున్నారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇంకా ఆలయం జోలికి రాకుండా ఉంటే మంచిది. తర్వాత ఈ జడా శ్రావణ్ కుమార్ అనే ఆయన అసలు దీనికి ఈ రామాలయ నిర్మాణానికి అనుమతులు ఎలా ఇస్తారు, ఎంఆర్ఓల దగ్గర నుంచి మిగతా అందరినీ కూడా వాళ్ళ ఎన్ఓసీలు ఎలా ఇస్తారు, వీళ్ళందరూ ఉద్యోగాలు ఊడగొడతాను నేను, వీళ్ళ ఉద్యోగాలు కనుక ఊడగొట్టకపోతే నేను అసలు మళ్ళీ మీడియా ముందుకే రాను అని ఉత్తర కుమార్ ప్రగల్భాలు చాలా పలికాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ ఎన్ఓసీ ఇవ్వడం కానీ అవన్నీ కూడా కరెక్టే, దీంట్లో ఏం కల్పించుకోవాల్సిన అవసరం లేదు, ఏ అధికారులు తప్పు చేయలేదని చెప్పేసింది. కాబట్టి జడా శ్రావణ్ కుమార్ తను ఏదైతే మంగమ్మ శపథం చేశాడో
ఆ మంగమ్మ శపథాన్ని అమలు చేసి ఓడిపోయాడు కాబట్టి, జడా శ్రావణ్ కుమార్ అని ఆయన ఓడిపోయాడు కాబట్టి ఇక జన్మలో మీడియా ముందుకి రాకూడదు జడా శ్రావణ్ కుమార్ అని చెప్పి హిందువులుగా మేమందరం డిమాండ్ చేస్తాం. సిగ్గుశరం లేకుండా మళ్ళీ నేను వస్తాను అంటే సరే, ఇలాగే ఇప్పుడు కోర్టులు, ఈ దేశంలో కోర్టులు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ఈ జడా శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు ఏదో మేము లాయర్లం కదా అని చెప్పి మా ఇష్టారాజ్యంగా చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు, అలాగే న్యాయ వ్యవస్థలు కూడా సిద్ధంగా లేవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మళ్ళీ ఇలాగే హిందువుల మీద దాడి చేయడానికి మళ్ళీ మీడియా ముందుకు వస్తానంటే కనుక మళ్ళీ ఈ జడా శ్రావణ్ కుమార్ కూడా ఇంకా కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. రావణ్ని ఏదో చేస్తాను, నేను రక్షిస్తాను, అది ఇది అన్నట్టు రావణ్ పరిస్థితి ఏమైపోయిందో ఈ జడా శ్రావణ్ కుమార్ చూశాడు. కాబట్టి మేము ఈ జడా శ్రావణ్ కుమార్ మాటలు నమ్మే అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము సూచిస్తున్నాము. ఈ జడా శ్రావణ్ కుమార్ని నమ్మి మేము ఆల్రెడీ రావణ నేతను పాపం మోసపోయాడు. ఇప్పుడు ఆకివీడులో పాపం కొంతమంది కూడా పాపం మోసపోయారు. అనవసరంగా ఇతని మాటలు విని రెచ్చిపోయి ఈరోజు కేసులు ఎదుర్కొన్నారు. దయచేసి జడా శ్రావణ్ కుమార్ అనే హిందూ వ్యతిరేకి మాటలు విని ఎవరు కూడా మోసపోవద్దు, అలాగే అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా అన్యమతస్తులందరికీ మేము సూచిస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్, ఆయన ఈ మొత్తం కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన చేసిన కృషిని హిందూ సమాజం తరఫున అభినందిస్తూ హిందువులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆకివీడు రామాలయం విజయం మొత్తం హిందువులది, అలాగే శ్రీరాముడిది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ కాశీనాయ మండల కేంద్రం నర్సాపురంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి సంక్షేమ పథకాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ సీనియర్ టీడీపీ నాయకుడు కర్నాటి వెంకట్రెడ్డి కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా మై టీడీపీ యాప్ లో సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కర్నాటి సుబ్బారెడ్డి, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని నాయకులు తెలిపారు. కొన్ని వచ్చినా కూడా కొన్నింటిలో నీది ఉంటుంది అమ్మగా, కొన్ని వచ్చినా కొన్నింటిలో నీది ఉంటుంది. చెప్పండి ఎప్పుడే కొన్ని వచ్చినా కూడా కొన్నింటిలో నీది ఉంటుంది అమ్మగా, కొన్ని వచ్చినా కొన్నింటిలో నీది ఉంటుంది. చెప్పండి ఎప్పుడే కర్నూలు నగరంలో గాల్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. బ్యాడ్మింటన్ మ్యాచ్ లో ఓటమి అనంతరం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి గాల్లో 3 రౌండ్లు కాల్పులు జరిపిన ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి నిందితుడితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు ఉపయోగించిన రివాల్వర్ లైసెన్స్, కాల్పుల వెనుక కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు నగరంలో జోహరాపురం రోడ్డులో ఉన్న విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో ఆదివారం రాత్రి గాల్లో కాల్పులు జరగడం కలకలం రేపింది. గత 4 వారాలుగా నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంటులో కర్నూలుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కౌశిక్ ప్రాతినిధ్యం వహించిన జట్టు సెమీఫైనల్లో ఓటమి పాలైంది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన కౌశిక్ అకాడమీ బయటకు వచ్చి గాల్లో 3 రౌండ్లు కాల్పులు జరిపినట్లు కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు కౌశిక్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్ కు లైసెన్స్ ఉందా, ఘటన వెనుక వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా
అనే కోణాల్లో విచారణ కొనసాగుతుంది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రాఘవేంద్ర వెల్లడించారు. కర్నూలు విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీలో లాస్ట్ 4 వీక్స్ నుంచి ఈ కేబీపీఎల్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దీనిలో భాగంగా ఈరోజు సెమీఫైనల్స్, ఫైనల్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ సెమీఫైనల్స్ జరిగినాయి. ఈ సెమీఫైనల్స్లో కౌశిక్ అనేటువంటి ఒక లోకల్ కర్నూలు పర్సన్ వాళ్ళ టీము వాళ్ళు ఓడిపోతారు. సో అగైన్ ఈరోజు ఈవినింగ్ ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఫైనల్స్ జరిగే టైంలో అరౌండ్ 7:15 ఆర్ 7:30 ఆ టైంలో ఈ కౌశిక్ అనే ఇతను ఒక లైసెన్స్డ్ వెపన్ ఉంది దగ్గర, .32 రివాల్వర్. ఆయనకి లైసెన్స్ ఉంది, ఆ లైసెన్స్ కూడా ఇన్ ఫోర్స్ ఉంది. నిన్న మార్నింగ్ సెమీస్లో ఓడిపోయామనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆ క్లబ్ బయటకు వచ్చేసి గ్రౌండ్ మీదకి ఒక 3 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఫార్చునేట్గా అది ఎవరికి ఎట్లాంటి ఇంజరీస్ కానీ అవి ఏం లేవు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ పర్టికులర్ ఈ కౌశిక్ ఎవరైతే ఉన్నారో ఆయన మా కస్టడీలో ఉన్నారు. సో మేము ఆ వెపన్ అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ కూడా రివొకేషన్కి కలెక్టర్ గారికి త్రూ ఎస్పీ గారి ద్వారా అది అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాం. ఇన్వెస్టిగేట్ చేసి ఫుల్ ప్రాపర్గా కేసు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అది అండర్ ప్రాసెస్ ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్. అది ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఇష్యూ చేసి ఉన్నారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆయనకి లైసెన్స్ ఇష్యూ చేస్తుంది. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇక్కడ గొడవ ఏం లేదు. ఆయన జస్ట్ సెమీస్లో ఓడిపోయారని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లోనే గ్రౌండ్ మీద కాల్చడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ గొడవ జరగడం కానీ వేరే స్కఫుల్ జరగడం కానీ అట్లాంటిది ఏమీ లేదు. ఆల్రెడీ బ్యాడ్మింటన్లో గొడవ చేశాడు అని అతను బయటకు పంపించారు అని చెప్పేసి ఆల్రెడీ అది ఎగ్జామిన్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అట్లాంటిది ఏం లేదు. అది ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేస్తాం. ఈయన మెంబర్ ఆ ఫ్రాంచైజీలో ఈయన ఒక మెంబర్, అనన్య ఫ్రాంచైజీ అందులో ఈయన ఒక మెంబర్. అంత డీటెయిల్స్ ఇంకా ఎగ్జామిన్ చేయాలి. తీసుకునేసి తర్వాత డ్రంక్ చేసి ఏమన్నా కాల్పులు జరిపాడా లేదంటే మామూలుగా ఉన్నప్పుడు కాల్పులు జరిపాడు? అది వెరిఫై చేస్తాం ఒకసారి. ఆయన మా దగ్గరే ఉన్నాడు, వెరిఫై చేస్తాం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే సచివాలయ సిబ్బందితో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని మంచూరి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమం, ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ అధ్యక్షుడు డాక్టర్ కొంకుల రాంబాబు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రణాళిక ప్రకారం నేను తప్పకుండా చేసేదానికి ఒక ప్రణాళికను రూపొందించుకుంటున్నాను. ప్రతి వార్డును తిరిగి, ఫస్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రతి వార్డును తిరిగి ప్రతి వార్డులో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను, అలాగే నా యొక్క సొంత ఫ్రెండ్స్ని, అలాగే మా పార్టీ వదిలిపోయిన ఇంతకుముందు మా పార్టీ చాలా వీరారెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బలోపేతంగా ఉన్నింది. దాదాపు 5 సార్లు జనరల్ ఎలక్షన్లో బద్వేల్లో ఓడిపోవడం జరిగింది. అలాంటి దృష్టిలో పెట్టుకొని ప్రతి నాయకుడి దగ్గరికి, ప్రతి సోదరుడి దగ్గరికి, ప్రతి మా పాత నాయకుల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళను కలుసుకొని మళ్ళా పూర్వం వచ్చేదానికి నేను పూర్తిగా కృషి చేస్తాను. వీళ్ళందరి నా నాయకులందరి సపోర్ట్ తీసుకొని వాళ్ళందరికీ కూడా తలలో నాలుగులాగా నేను పనిచేస్తూ, ఎలాంటి ఏ టైంలో వచ్చినా పనిచేస్తూ, నేను కూడా ఇక్కడ మంత్లో నేను దాదాపు 25 డేస్ ఇక్కడే ఉంటాను. నేను తప్పకుండా పూర్వవైభవం తీసుకొస్తానని నాకు కూడా ఆ దేవదేవుని దయలు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి దీవెనలు, దయ నాకు ఉంది కాబట్టి మా కార్యకర్తలు, మా నాయకుల సలహాలన్నీ తీసుకొని ముందుకు పోయి తప్పకుండా మేము 40 వార్డులు అంటున్నారు, 40, 35 ఇంకా 40 చేస్తున్నారంటున్నారు. 40 అయితే 40, 35 అయితే 35 వార్డులు మేము 40 అయితే 40 గెలుచుకునేదానికి ప్రయత్నం చేస్తాం. గెలుచుకుంటామని సంక్షేమము, విజయాలపై ప్రజలందరికీ డోర్ టు డోర్ ప్రోగ్రాం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి ఒక్కరికి మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా లోకేష్ బాబు గారు
కూటమి తరపున నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు ఆదేశాల మేరకు ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ యొక్క డోర్ టు డోర్ ప్రోగ్రాంలో మేము వెళ్ళి మా యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి వారికి చెప్పి, మా నాయకులు ప్రతి ఒక్కరం కూడా చెప్పి, మాదేమన్నా లోటుపాటు ఉంటే కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించి మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా జరుగుతూ పోతా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి పోయిన తర్వాత మా పథకాలు అంటే ఎక్కడా ఏ స్టేట్లో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ అయితేనేమి, అలాగే దీపం పథకం అంటే గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, అలాగే తల్లికి వందనం కార్యక్రమం అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. అలాంటివి కూడా ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి మనకు సూపర్ 6 పథకాలను మనకు ఎలక్షన్ ముందర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవి చెప్పారో అవన్నిటినీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలుపరచడం జరిగింది. అలాగే మన అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం కానీ ప్రతి రైతులకు పొలాలు ఉంటే కూడా ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు కేంద్రము అలాగే రాష్ట్రము కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మన దీపం పథకం అయితే ఏమి, అలాగే మన అంటే ఆటో డ్రైవర్ల సేవలని ఇలా ఉచిత పథకం, శ్రీశక్తి పథకం, ఉచిత బస్సు ప్రయాణం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఆ పథకానికి సంబంధించి ఆటో డ్రైవర్లు కొంతమంది లాస్ అవుతారని తెలిసిన తర్వాత వెంటనే మా ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళకి లాస్ జరుగుతుందనే ఉద్దేశంలో వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 200 యూనిట్లు వరకు ఉండే వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం అయితే ఏమి, అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా ఈ యొక్క సంక్షేమాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఎన్నో మనకు వైసీపీ గవర్నమెంట్లో గుంతలు, వైసీపీ గవర్నమెంట్ ఎలక్షన్ల నాటికి బయటకు వచ్చేస్తే ఒక్కొక్క చోట మోకాటి లోటు గుంతలు ఉన్నాయి, వచ్చిన వెంటనే ప్రతి గుంతలు పూడ్చడం కార్యక్రమంతో స్టార్ట్ చేసిన మన గవర్నమెంట్ ఎన్నో విధాలుగా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నో ఉద్యోగాలు కల్పించడానికి, అలాగే మెగా డిఎస్సి ఇచ్చేసి ఎంతోమంది టీచర్లకు అసలు 4 సంవత్సరాల నుంచి డిఎస్సీ లేకుండా చేసిన ఆ వైసీపీ గవర్నమెంట్లో వచ్చిన తర్వాతనే వెంటనే డిఎస్సి కూడా మనకు వాళ్ళ డిఎస్సి పోస్టులు కూడా ఇచ్చి ప్రతి ఒక్క టీచర్ని రిక్రూట్మెంట్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అన్నా నేను కొత్తగా వచ్చాను, ఒక సీనియర్ నాయకులు అందరినీ సలహాలు తీసుకొని ఎలా డెవలప్మెంట్ చేయాలి అంటే, నేను కాంట్రాక్టర్గా నాకు దాదాపు 30 ఏళ్ళ నుంచి సర్వీస్ ఉంది, డెవలప్మెంట్ ఎలా చేయాలో నాకు తెలుసు. నేను ఒక ప్రణాళికబద్ధంగా ఈ ప్రణాళిక ప్రకారం నేను తప్పకుండా చేసేదానికి ఒక ప్రణాళికను రూపొందించుకుంటున్నాను. ప్రతి వార్డును తిరిగి ఫస్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రతి వార్డును తిరిగి ప్రతి వార్డులో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను, అలాగే నా యొక్క సొంత ఫ్రెండ్స్ని, అలాగే మా పార్టీ వదిలిపోయిన ఇంతకుముందు మా పార్టీ చాలా వీరారెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బలోపేతంగా ఉండింది. దాదాపు 5 సార్లు జనరల్ ఎలక్షన్లో 10,000లో ఓడిపోవడం జరిగింది. అలాంటి దృష్టిలో పెట్టుకొని ప్రతి నాయకుడి దగ్గరికి, ప్రతి సోదరుడి దగ్గరికి, ప్రతి మా పాత నాయకుల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళను కలుసుకొని మళ్ళా పూర్వం వచ్చేదానికి నేను పూర్తిగా కృషి చేస్తాను. వీళ్ళందరి నా నాయకులందరి సపోర్ట్ తీసుకొని వాళ్ళందరికీ కూడా తలలో నాలుగులాగా నేను పనిచేస్తూ ఎలాంటి ఏ టైంలో వచ్చినా పనిచేస్తూ నేను కూడా ఇక్కడ మంత్లో నేను దాదాపు 25 డేస్ ఇక్కడే ఉంటాను. నేను తప్పకుండా పూర్వవ్యూహం తీసుకొస్తానని నాకు కూడా ఆ దేవదేవుని దయలు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి దీవెనలు, దయ నాకు ఉంది కాబట్టి మా కార్యకర్తలు, మా నాయకుల సలహాలన్నీ తీసుకొని ముందుకు పోయి తప్పకుండా మేము 40 వార్డులు అంటున్నారు, 35 ఇంకా 40 చేస్తున్నారంటున్నారు. 40 అయితే 40, 35 అయితే 35 వార్డులు మేము 40 అయితే 40 గెలుచుకునే దానికి ప్రయత్నం చేస్తాం. గెలుచుకుంటామని వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లె పట్టణంలోని 6వ వార్డు కత్తి వీధిలో ప్రజల వద్దకు ప్రతి ఇంటికి సంక్షేమం కార్యక్రమాన్ని సోమవారం టీడీపీ నేతలు రామమునిరెడ్డి, మహమ్మద్ షబీర్ ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నామ వేమకుమార్, మహమ్మద్, జబీబుల్లా, డక్కా రమేష్, కటిక నాగరాజు, తక్కిల షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం
నాయకత్వం నాయకత్వం నాయకత్వం సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. ఆమెకి ఏదైనా చెప్తా ఉండదు ఇప్పుడు. తీసుకుపోతే నీకేమైంది ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఇంటికి కరెంటు వెళ్తే అలా అయితే కరెంటు ఖర్చులు వాళ్ళకి వస్తుంటాయి. నెల ఒప్పుకుంటే లేదు పెద్దగా పోక్సింగ్ అయిపోయింటే మీకు ఈజీ మంచి పథకాలు చేయాలంటే చంద్రబాబు ఉండాలి. చంద్రబాబు నాయుడు ఉన్నారంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలి. పులివెందుల మున్సిపాలిటీలోని ఫిజియోథెరపీ సాయి కిషోర్ క్లినిక్ వద్ద నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి సోమవారం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం అమర్నాథ్ యాదవ్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు అన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, తూగట్ల మధుసూదన్ రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షుడు మద్దూరు వెంకట్రామిరెడ్డి, నల్లగారి భాస్కర్ రెడ్డి, ఎర్ర జగదీష్ రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ సాయి కిషోర్, లింగాల మండల టీడీపీ అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు కార్యక్రమం అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి మనం విస్తృతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాను. ఆ సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి అందరికీ అందుతున్నాయా లేదా, ప్రతి డోర్ టు డోర్ తిరిగి అందరికీ ప్రతి ఇంటికి వస్తున్నాయా లేదా, ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకొని వచ్చే వాళ్ళగా ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా ఎంత కష్టపడి సంక్షేమ పథకాలు ఇస్తానని పూర్తిగా వివరించి సంక్షేమ పథకాలు అందరికీ తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమంకి వచ్చాము. ప్రజల్లో బాగా స్పందన బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎన్ని రోజుల పాటు 45 రోజుల పాటు 45 డేస్. 45 డేస్ లో ప్రతి డోర్ టు డోర్ టచ్ చేసి రోజు అందరికీ సౌకర్యం వివరిస్తాం. ప్రభుత్వం సంక్షేమ వ్యయాల కోసం ఇప్పుడైతే ప్రారంభించిన 45 రోజుల ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. అది మొదటగా మా వార్డులో ప్రారంభించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మా వార్డు చూసుకుంటే శ్రీరామహాల్ రోడ్, ఇక్కడ చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. పోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం చాలా దారుణాలు చేసింది. ఈ వార్డులోనే మేము చిలకు చెప్పాము, రోడ్డు కట్టింగ్ కానీ ఏదైనా కానీ వద్దు చూసుకున్నాము అని. లేదు, మేము చేసేది ఏమి చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మాకు ఓట్లు పడకపోయినా పర్లేదు, మీరు ఏమైనా చేయండి, మేము చేస్తామని చేస్తారు. మేము అన్నాం కంప్లీట్ చేయండి, మాకు ఏ పైన కంప్లీట్ చేయమని అడిగాము, కంప్లీట్ చేయలేకపోయారు. మన ఈ వార్డుకు చూస్తే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ లేవు. అందరు పులివెందులలో డ్రైనేజ్ సిస్టమ్ అందరికి ఎక్కడ లేదని చాలా మటుకు ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు లోపల ముసుగులో ముచ్చట చేస్తున్నారు. పైన మెరుపులు దిద్ది అన్ని బాగున్నట్లు చూపిస్తున్నారు. ఇప్పుడు మెయిన్ రోడ్ కానీ అక్కడ చూపించి లోపల సందులు చాలా వదిలేశారు. మాకు ఇక్కడ జనసంచారం ఎక్కువగా ఉండేది పులివెందుల సందులలోనే, ఎక్కడ మెయిన్ రోడ్లో జనసంచారం లేదు. మనకు ఓట్ల బలం ఉండేది కూడా ఎప్పుడైనా మనకు లోపల సందుల్లోకి రావాలి జనము. వాళ్ళు ఏ పొద్దు ఇలా ప్రచారాలకు సందులలోకి వచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళు ఎలాగో మెయిన్ రోడ్ అలా ఉంది అక్కడ వెళ్ళిపోదామని ఉంటారు. ఫస్ట్ టైం అన్నగారు రావడము, మా సందులలోకి రావడము, ప్రతి ఇంటిని టచ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా మనం మున్సిపాలిటీ గెలిచిన తర్వాత మీరు గెలిపిస్తే మమ్మల్ని ఇంకా ఇలాంటి ప్రోగ్రాం చాలా చేస్తామని మనం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 25 నెలల 15 రోజులైంది. ఈ రోజుకి ఈ రోజు నుండి 45 రోజుల ప్రోగ్రాము పార్టీ ఆదేశాల ప్రకారము ఈ రోజు ఇక్కడ మా ఇన్ఛార్జి వర్యులు కారణం వల్ల రాలేకపోయిన వల్ల వాళ్ళ సహోదరుడు హెచ్ఎల్సీ చైర్మన్ జోడి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పులివెందులో మధు సోమ తూగుట్ల మధు ఇక్కడ వచ్చేటువంటి పేరు నామరైతేనేమి భాస్కర్ అందరూ వాళ్ళు అనుకున్న అందరి ఒక ఐకమత్యంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాము. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఒకటే, గత ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాల గురించి మనకు అవసరం లేదు. పులివెందుల వరకు అయితే మటుకు పులివెందుల్లో 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన కార్యక్రమాలు చాలా ఇబ్బందికరంగా మారి అవన్నీ 70%, 80%, 60% అయిపోయి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోజు పులివెందుల్లో ఆ సమస్యల పరిష్కారం కొరకైనా కూడా
మా పార్టీ పెట్టిన ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది మాకు. ఎందుకంటే సమస్యను తెలుసుకొని ఆ సమస్యను వెనకంబడితే అధికార దృష్టికి తీసుకుపోయి ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేసి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో ఓటు అడిగేదానికి దారి మాకు కావాలి. కాబట్టి మేము వాళ్ళు చేసిన ఏమేమి కార్యక్రమాలు, మేము చేసే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనే దానికి కానీ ఇప్పుడు ఒక 30 ఇళ్ళు 20 ఇళ్ళు టచ్ చేస్తే ప్రతి ఒక్క ముసలామ పెన్షన్ తీసుకునే వాళ్ళంతా 4,000 రూపాయలు పెన్షన్ టకా అని చెబుతున్నారు. అదే పోయిన గవర్నమెంట్ లో వచ్చేసి 2,000 రూపాయలు మేము దిగివేటప్పుడు మా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్గంలో 2,000 రూపాయలు ఇస్తే దాన్ని 2,250 2,500 2,700 చేసుకుని వచ్చి లాస్ట్ నిలబెట్టినప్పుడు ఘనత ఆయనది. మేము దాన్ని 3,000 నుండి 4,000 రూపాయలు చేసిన ఘనత మాది. అందు కాబట్టి ఎవరి దుర్మార్గ పరిపాలన ఎవరు మంచి పరిపాలన అనేది ఈ ప్రజానీకానికి అర్థమైంది. మేము చెప్పాల్సిన పర్లేదు. అందరికి వచ్చేసి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఏమి జరిగి తెలుస్తుంది. కానీ ఇప్పటికీ పులివెందుల ఓటర్ మహాశైలు, మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ మహాశైలు రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో పనిచేసే వాళ్ళను ఎన్నుకోండి, అధికార బలం ఉంది అనేది వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అధికార బలం కాదు, ఏం కాదు. మేము పనిచేసి ఓటు అడిగేదానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా పనిచేస్తాము, ఓటు అడుగుతాము, ప్రజల మన్నలను గెలుచుకుంటాము. కావున దయచేసి ఇక్కడ ఉండే ప్రజలందరూ కలిసి ఓటర్లు కానీ ఒక్కసారి విజ్ఞత చేయండి. ఎప్పటికీ ఒక కుటుంబానికి ఆధిపత్య పోరాటం మీకు చులకన అయిపోయారు ప్రజలు. ఇక్కడ ప్రజలు వాళ్ళు కానీ చులకన చూస్తున్నారు. ఒక్కసారి మార్పు తేండి. ఆ మార్పు మీరే మొదలు పెట్టండి, పులివెందులు మొదలు పెట్టండి, రేపు ఎమ్మెల్యే కానీ మొదలు పెట్టచ్చు, ఫస్ట్ మున్సిపాలిటీలు మొదలు పెడతాము. ఈ మార్పు 2029లో అసెంబ్లీకి సైకిల్ పోయేదానికి మార్గం సుగం కావాలని కోరుకుంటూ సెలవు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల సందర్భంగా సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి, ప్రజల్లో ఏ విధంగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారా లేదా అని పోవడం జరిగింది. ప్రజలు పింఛన్ తీసుకోవడం కానీ, మహిళలు ఉచిత బస్సు కానీ ప్రతి ఒక్కరూ సంతృప్తిగా ఉన్నారు. దాంతోపాటు స్థానిక మున్సిపాలిటీలో కూడా ఏదో చిన్న డ్రైనేజ్ సమస్యలు కూడా ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నాయి కూడా అవి ఇమ్మీడియట్ గా అధికారుల దృష్టికి పోయి సమస్యలు పరిష్కరించి ఈ పులివెందుల ప్రాంతంలో ప్రతి ఒక్క సమస్య తీర్చి వచ్చే స్థానిక ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచడానికి అందరం కలిసికట్టుగా కృషి చేసి సహకరిస్తామని తెలియజేస్తున్నాం. కడప జిల్లా జమ్మలమడుగులో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలులో సమస్యలు ఉన్నాయని ఆరోపిస్తూ చేనేత నాయకులు ఆర్డీఓ శిరీషకు వినతి పత్రం అందజేశారు. అర్హులైన చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందడం లేదని, తండ్రి పేరు మీద ఉన్న మీటర్లను కుమారులకు అదే వృత్తిలో ఉన్న తొలగిస్తున్నారని విద్యుత్ శాఖ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం హ్యాండ్లూమ్కు 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 ఉచిత విద్యుత్ అందిస్తూ ఉంది. అయితే కడప జిల్లాలో పెద్ద ఎత్తున అర్హులకు ఇది అందనటువంటి పరిస్థితి ఉంది. దొమ్మరనంద్యాల, వేపరాల, మైలవరం, మోరగుడి, జమ్మలమడుగులో చాలామంది చేనేత కార్మికులు ఉచిత విద్యుత్ అందుకోకుండా ఉంది. అయితే కొన్ని షరతులు, లేనిపోయినటువంటి షరతులు కరెంటు ఏఈ గారు కానీ చెప్తా ఉన్నారు. అయితే మేము ఒకటే అడుగుతున్నాం, మేము మా సంఘం నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మగ్గం ఉన్నటువంటి ప్రతి కార్మికునికి ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకు తండ్రి పేరు మీద మీటర్ సర్వీస్ ఉంటే తండ్రి మరణించిన తర్వాత కొడుకు అదే ఇంటిలో ఉన్న అదే సర్వీస్ మీటర్ను ఉపయోగించుకుంటున్నా కూడా కరెంటు ఏఈ గారు కానీ సంబంధిత విద్యుత్ అధికారులు వారికి ఉచిత విద్యుత్ అందించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. తక్షణం అలాంటి వాటిని ఏదో ఒక రూపంలో పరిష్కరించి నిజమైనటువంటి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించాలా. అలాగనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నేతన్న సేవకు పేరుతో ఈ ఆగస్టు 7వ తారీఖున 25,000 రూపాయలు ప్రతి చేనేత కార్మికునికి అందిస్తామని చెప్పారు. అయితే దీంతో కూడా గత ప్రభుత్వం 70,000 చిల్లర చేనేత కార్మికులను గుర్తిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 50,000 మందిని మాత్రమే గుర్తించినట్లు గణాంక అధికారులు చెప్తా ఉన్నారు. దీనివల్ల కూడా దాదాపు 30,000 మంది చేనేత కార్మికులకు నేతన్న సేవా పథకం అందించుకోకుండా నష్టపోతారు. కాబట్టి మళ్ళా కూడా ప్రభుత్వం ఆలోచన చేసి చేనేత కార్మికులు అందరికీ కూడా నేతన్న సేవా పథకం వర్తించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉంది. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పులివెందులలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎన్టీఏను రద్దు చేసి పరీక్షల నిర్వహణను రాష్ట్రాలకు అప్పగించాలని, పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చంద్రశేఖర్, వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 125 ప్రశ్నపత్రాలను లీక్ చేసి ఈ దేశంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో గత 26 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఆందోళనల ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. దీనికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు చేసినటువంటి పోరాట ఫలితంగానే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి వచ్చి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో కొనసాగుతూ ఉంది. మా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సంపూర్ణమైనటువంటి మెజారిటీతో అధికారంలోకి వచ్చాం. మేము ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదు, మేము రాజీనామా చెయ్యము అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత విద్యార్థులు తమ సత్తాను చాటుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఎక్కడైతే కష్టపత్రాల లీకేజ్ కారణంగా 26 మంది విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసి ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారందరి కుటుంబాలకు ఈ కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకు రావాలి. ప్రతి కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వడంతో పాటు దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ తిరిగి ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆర్ఎస్ఎస్ కరుడుగట్టినటువంటి ఒక తీవ్రవాదిని విద్యాశాఖ మంత్రిగా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీని మీద మరో పోరాటానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంఘాలు ముందుకు రాబోతూ ఉన్నాయి. తక్షణం నరేంద్ర మోడీ ప్రభుత్వం మేలుకోవాలి. ఈ దేశంలో ఏదైనా తప్పు చేస్తే ఇంకా సహించడానికి ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి గ్రహించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ దేశంలో నీట్ పరీక్ష కష్టపత్రాల లీకేజీ వల్ల చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకు ₹1 నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి సరైనటువంటి మార్గంలో నడిపించాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఈ ఆందోళనకు నిరసన కార్యక్రమానికి మేము వచ్చాం. తక్షణం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా మేలుకొని విద్యా వ్యవస్థ పైన సరైనటువంటి మార్గంలో నడవాలి. విద్యార్థులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఉద్యోగాలు ఇవ్వకుండా, పరిశ్రమలు నిర్మించకుండా, కొత్త పరిశ్రమలు తేకుండా ఉన్న పరిశ్రమలన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసి మీరు ఏం చేయాలనుకున్నారు ఈ దేశాన్ని అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెనక్కి తగ్గి ఏదైతే నీట్ పేపర్ లీకేజీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి సోనం వాంగ్చుక్ చేసిన దీక్షను భగ్నం చేసేయడమే కాకుండా ఇది ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో సంఘ్ పరివార్ శక్తులన్నీ ఇది పాకిస్తాన్ నుంచి మనకు నిధులు వస్తున్నాయి, చైనా నుంచి నిధులు వస్తున్నాయని చెప్పి ప్రచారాన్ని తిప్పికొట్టి యువత విజయంగా దీన్ని అభివాదిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ వల్ల ఏదైతే 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో వారి కుటుంబాలకు ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించి వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పూర్తిగా ఈ దేశ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ఈ దేశంలో మీరు తీసుకునే నిరంకుశ నిర్ణయాలకు ఈ దేశ యువత చూస్తూ ఊరుకోదని చెప్పి యువత నిరూపించారు. అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాలలో ఈ దేశ యువత ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ మిమ్మల్ని నిలుస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే విద్యా వ్యవస్థ ఉందో దానికి సంబంధించి దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.